హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. మన సబ్స్క్రైబర్స్ కోరిక మీద ఆదివారం మదర్స్ డే రోజు కొన్ని శారీస్ పైన మనం డిస్కౌంట్ అనేది పెడుతున్నామండి. మీకు అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో వస్తాయి. రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చే ప్రైసే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా తక్కువకి, అది కూడా ఎప్పటిలాగానే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో నేను ఇవ్వబోతున్నాను. ఆదివారం రోజు మీరు టైం ఫ్రీగా పెట్టుకోండి. నాకు వీలుని బట్టి వీడియోస్ అనేవి 2 3 నేను చేయగలిగినన్ని వీడియోస్ చేస్తాను. బట్ ఆ ప్రైస్ మాత్రం ఓన్లీ ఆదివారమే అప్లై అవుతుందండి, మదర్స్ డే రోజు. అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు. నా శుభాకాంక్షల్ని మీకు ఇలా ఈ ఆఫర్ ఇవ్వడం ద్వారా తెలియజేస్తున్నాను. ఆదివారం మిస్ అవ్వకుండా వీడియోని, మీరు అనుకున్న ఫ్యాబ్రిక్, మీకు నచ్చిన ఫ్యాబ్రిక్, మీకు నచ్చిన చీర దొరికితే మాత్రం రెడీ టు పే ఉండి ఇమీడియట్గా బుక్ చేసుకోండి. నేను అసలు ముందు ఆలోచన చేయలేదండి. చేసుంటే నేను అన్ని వీడియోస్ క్లియర్గా వీడియో చేసి షూట్ చేసి పెట్టుకునేదాన్ని. కానీ శుక్రవారం ఈవినింగ్ ఒక సబ్స్క్రైబరు కమెంట్ పెట్టారు, ఇట్లా ఏమైనా ఆఫర్స్ ఉంటాయా అండి అని. శనివారం పొద్దున్న చూసేటప్పటికి వాట్సాప్లో పెట్టారు ఒక 7-8 మెంబర్సు, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అండి అని. ఎదురు చూడొచ్చా మేము అని. ఇంకా నేను కూడా డిసైడ్ అయ్యాను, ఇంతమంది ఎదురు చూస్తున్నప్పుడు మనం కూడా మంచి ఆఫర్ అనేది ఇవ్వాలి అని. మ్యాక్సిమం ఒక జరీకోట తప్ప మ్యాక్సిమం శారీస్ మీద ఈ ఆఫర్ అనేది నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఒకవేళ నేను ఆఫర్ పెట్టిన దానిలో మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫొటోస్, వీడియో కాల్స్ మాత్రం కుదరదండి. మీకు వీడియోలో చూపించిన చీర నచ్చితే యాజ్ ఇట్ ఈజ్ బుక్ చేసుకోవచ్చు. ఉంటానండి, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ అండి. పళ్ళు చాలా బాగున్నాయండి, కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుందండి. కొంచెం బ్రౌన్ షేడ్ మిక్స్ అయిన మెహందీ గ్రీన్. బ్లౌజ్ వచ్చేసి డార్క్. బోర్డరు, పళ్ళు, బ్లౌజ్ 3 కూడా ఈ షేడ్లో ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. సీ గ్రీన్ అండి, కాకపోతే రెగ్యులర్ సీ గ్రీన్ కాకుండా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి. షేడ్స్ అయితే ఖచ్చితంగా మన దగ్గర లేని రంగులు, కొత్తగా కనిపించే రంగులు, అట్లీస్ట్ ఉన్నా కూడా 1-2 ఉంటాయి తప్ప ఎక్కువ చీరలు రెడ్లు, గ్రీన్లు, ఎల్లోలు ఉన్నట్టుగా ఉండవండి. ఎందుకంటే అంత కొత్తగా ఉన్నాయి రంగులు. ఇదిగోండి, చూసారు ఎంత బాగుందో శారీ. అసలు ప్రతి కలరు కూడా చాలా బాగుందండి. ఇదిగోండి బ్లౌజు, పళ్ళు, బోర్డర్ 3 కూడా ఒకటే షేడ్లో ఉంటాయి. దానికి సంబంధించిన లైట్ కలర్లో శారీ అంతా వస్తుంది. శారీ అంతా ఇదే ప్రింట్, చక్కగా చిన్న చిన్న మిర్రర్స్ కుట్టున్నాయి. వుడ్ బ్రౌన్ కలర్ అండి. పళ్ళు వచ్చేసి, శారీ ఏమో అందులోనే లైట్ షేడ్ అన్నమాట. నాకైతే భలే నచ్చాయండి ఈ చీరలు అన్నీ కూడా, చాలా బాగున్నాయి. మంచి చక్కటి టాజిల్స్. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ గాజు అనే బ్లూ అంటారు కదండి, ఇంచుమించుగా పీకాక్ బ్లూ లానే ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి. యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లో పీకాక్స్, అలాగే మధ్యలో అంతా బుటాలు. పళ్ళు అయితే భలే డిఫరెంట్గా ఉంది. రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళులో వచ్చిన డిజైన్ చిన్న బోర్డర్ లాగా హ్యాండ్స్కి ఇచ్చారు. ఇదిగోండి, లోపల వైపు ఇలా కుచ్చిళ్ళ వరకు బుటాలు ఉంటాయి. అంటే శారీలో హాఫ్ లెంగ్త్ వరకు ఉన్నాయిలేండి, పళ్ళులో అయితే ఫుల్ లెంగ్త్లో ఉన్నాయి. ఇది టొమాటో పింక్ అండి. అటు రెడ్ కాదు, రాణి పింక్ కాదు, 2 మిక్స్ అయిన షేడ్ లాగా ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. బోర్డర్లో వచ్చేసి ఇలా పీకాక్స్, పైన బుటాలు, పై బోర్డర్ ఏమో కనిపించేంత వరకు, అలాగే ఫ్రిల్స్ దగ్గర ఏమో శారీకి హాఫ్ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయి. అలాగే ఇదిగోండి, రన్నింగ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి చిన్న బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉందండి. నా ఫేవరెట్ బ్లాక్ కలర్ అండి.
సూపర్గా ఉంది. ఇది కూడా ప్యాటర్న్ అంతా సేమ్ అండి. ఎంత బాగుందో బ్లాక్ కూడా అసలు అన్నీ డార్క్ కలర్స్ అండి. నేను ముందు చెప్పినట్టుగా ఫోటోల్లో మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా పార్టీ వేర్ శారీస్ అండి. అసలు ఈ బడ్జెట్లో చాలా గ్రాండ్ శారీస్. నేను మళ్ళీ చెప్తున్నానంటేనే అర్థం చేసుకోండి ఎంత బాగున్నాయో. బచ్చల పండు కలర్ అండి. ఈ కలర్ కూడా అంతే, అసలు దేనికదే 5 రంగులు కూడా అద్భుతంగా ఉన్నాయండి. మీకు రీసెంట్ టైమ్స్లో ఏ కలర్ కొనుక్కోకపోతే అది తీసుకోండి, చాలా చాలా బాగున్నాయి. సూపర్ లుక్ ఉన్నాయి, అసలు చాలా గ్రాండ్ లుక్. లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఇవి గిఫ్టింగ్ పర్పస్ కూడా కొంతమంది తీసుకున్నారండి విదర్భ కోటాలో. కాకపోతే వాటిలో కొంచెం అక్కడక్కడ బ్లాక్ రావటం వల్ల కొంచెం సెలెక్టివ్గా చూసుకోవాల్సి వచ్చింది. కానీ వీటిలో ఎక్కడ బ్లాక్ ఉండదండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఓన్లీ కాటన్స్ కట్టే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. కొంచెం మంచి చీర ఇవ్వాలి కానీ కాటన్లోనే కావాలి అంటే హ్యాండ్లూమ్స్ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇది హ్యాండ్లూమే కానీ హ్యాండ్లూమ్ కాటన్స్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ట్రెండీగా ఉంటూ ప్యూర్ కాటన్ నుండి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. అలా గిఫ్ట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రెండు వైపులా కూడా ఇలా చికెన్ కారీ స్టైల్ బోర్డరు. శారీ ఫ్రంట్ పార్ట్ వరకు మొత్తం ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి నీ లెంత్ వరకు ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంటుందండి. సెల్ఫ్ కలర్లో చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఎంబ్రాయిడరీతో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. డార్క్ సీ గ్రీన్ కలర్ అండి. శారీకి పైన కింద కూడా చికెన్ కారీ బోర్డర్ ఉంటుంది. ఒక 6 ఇంచెస్ వరకు అండి. కింద దాదాపుగా ఫుల్గా ఉంటుంది, పైన వచ్చేసి కనిపించేంత వరకు ఉంటుందండి. చక్కగా చికెన్ కారీతోనే షార్ట్ పళ్ళు ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయండి. శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజే. అలాగే ట్రాన్స్పరెన్సీ వచ్చి ఇలా ఉంటుంది. శారీ స్టార్టింగ్లో 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుందండి. ఆ తర్వాత అంతా కూడా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుంది. ఇది బ్లౌజు తర్వాత నుంచి ఉండే ప్లెయిన్ అన్నమాట. ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది. అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ హాఫ్ వర్క్ ఉంది చూసారా, ఇలా హాఫ్ వర్క్ వస్తుంది. తర్వాత మనకి పళ్ళులో కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇట్లా ఫుల్ వర్క్ ఉంటుంది. పెయింట్ కలర్ లాంటి గ్రే అండి. లావెండరు, లైట్ ఆరెంజ్ ఈ కలర్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి. బోర్డర్ కానీ మధ్యలో ఎంబ్రాయిడరీ, ఫ్రిల్స్లో హాఫ్ లెంగ్త్ వరకు, శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్, ఇవన్నీ కూడా సేమ్. బోర్డర్స్ కూడా చక్కగా కింది వైపు మొత్తం ఉంటుంది, పైన వైపు వచ్చి కనిపించేంత వరకు. బ్లౌజ్ అయితే బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ ఇవి. ఒకలాంటి ఎల్లో షేడ్ అండి. అటు లెమన్ ఎల్లో కాదు, అటు శనగపిండి కలర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. ఇలా పళ్ళు కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇది పళ్ళు. బార్డర్ వచ్చేసి చికెన్ కారీ బార్డర్ స్టైల్ బార్డర్ వస్తుందండి రెండు వైపులా. అలాగే ఫ్రిల్స్లో వచ్చి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లౌజ్కి ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న చిన్న సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్. పై బార్డర్ కనిపించేంత వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. చాలామంది స్కిప్ చేసి వీడియో చూడడం వల్ల కూడా నేను ప్రతి చీరకి వివరం చెప్పాల్సి వస్తుంది. ఓకే అండి, చూసారు కదా, ఇవైతే నా మోస్ట్ ఫేవరెట్ శారీస్. నాకు చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి కట్టుకుంటే. మళ్ళీ అసలు నేను ఈ మధ్యకాలంలో ఏ చీరలకు ఇంతలాగా చెప్పలేదంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. ఇది టాప్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ సిల్క్ కోట. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ డార్క్ రస్ట్ కలర్ పైన కొంచెం లైట్ రస్ట్ షేడ్ తీసుకొని ఇదంతా ఎంబ్రాయిడరీ అండి. చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ. ఇక బాటమ్ విషయానికి వస్తే ప్యూర్ కాటన్ అండి. ఫైన్ క్వాలిటీ బాటమ్ వస్తుంది.
దుపట్టానేమో ప్యూర్ కాటన్ కోట. ఇదిగోండి ఇట్లా 4 సైడ్స్ కూడా బోర్డర్స్ వస్తాయి, మధ్యలో అంతా కూడా ఇలా ప్రింట్ ఉంటుంది. అలాగే ఎడ్జ్లో టాజిల్స్ కూడా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ కదా, చాలా హాయిగా ఉంటుంది. వైట్ భలే ఉంది, వైట్ విత్ రెడ్ అండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. చూడండి, మగధీర మూవీలో కాజల్ వేస్తుంది. మగధీర మూవీ డ్రెస్ కరెక్టే. ఇదిగోండి ఎంత బాగుందో అసలు, అన్ని సెట్స్ కూడా. మా అమ్మాయిని ఒక డ్రెస్ తీసుకోమంటే అసలు ఏది తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా, అంత బాగున్నాయి అంటుంది. లైట్ పెసర గ్రీన్ బాటమ్ టాప్ అండి. బాటమ్ వచ్చేసి పీచ్ మిక్స్ అయిన పింక్ షేడు. ఇది సెల్ఫ్ ప్రింట్తో వచ్చింది. అలాగే ఇదేమో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో దుపట్టా. ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి సెట్స్ అయితే. డార్క్ ఆనియన్ పింక్ అండి, ఒక డిఫరెంట్ షేడ్, చాలా బాగుంది, కొత్తగా. అసలు కలర్ కాంబినేషన్ అయితే ఇంకా కొత్తగా ఉంది. ఇది వచ్చేసి పౌడర్ బ్లూ బాటమ్ వచ్చింది. అదే కలర్ దుపట్టా పైన ఇలా ప్రింట్ అండి. 4 సైడ్స్ కూడా బోర్డర్స్ ఉంటాయి దుపట్టాకి, అలాగే ఎడ్జ్లో టాజిల్స్ ఉంటాయి. ఇదిగోండి ఇది ఒక సెట్. బ్లాక్ టాప్ అండి, దగ్గరగా చూపించమ్మా. దీనిపైన కూడా చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. జెడ్ బ్లాక్ కలరు. ఇదిగోండి మెరూన్ రెడ్ కలర్ బాటమ్. దుపట్టా వచ్చేసి సేమ్ 4 వైపులా బోర్డర్స్తో ప్రింట్ వస్తుంది. ఇంకా నేను అన్నీ ఓపెన్ చూపిస్తే మీకు కూడా వీడియో లెంగ్తీ అవుతుంది, అందుకని ఇలా చూపిస్తున్నాను. ప్యూర్ కాటన్ లైనింగ్ ఫస్ట్ వాష్ చేసిన తర్వాత వేసుకోండి టాప్కి, ఎందుకంటే ఇది సెమీ సిల్క్ కోటా కాబట్టి ఒకవేళ మీరు కాటన్ లైనింగ్ వాష్ చేయకుండా వేస్తే అది షింక్ అవుతుంది, డ్రెస్ ఏమో షేప్ అవుట్ అయిపోతుంది. అట్లా కాకుండా చక్కగా ముందే మీరే లైనింగ్ తీసుకుని దాన్ని ఒకసారి వాష్ చేసేసిన తర్వాత టైలర్కి ఇవ్వండి. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ సెట్, ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కానీ దుపట్టాలో వచ్చిన ప్రింట్ కానీ చాలా అందంగా ఉన్నాయి. మెరూన్ రెడ్ టాప్ అండి, బ్లాక్ బాటమ్, సేమ్ కాంబినేషన్లో దుపట్టా. దుపట్టాలో మస్టర్డ్ కలర్ ఉంది. ఈ మూడిటి కాంబినేషన్ హైలైట్ కదా ఎప్పుడూను. వెరీ వెరీ లైట్ బేబీ పింక్ అండి, కొంచెం డస్టీ పింక్కి దగ్గరగా ఉండే షేడు. గ్రీన్ ఏమో లైట్ కొత్త చిగురాకుల గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి. సేమ్ కాంబినేషన్లో దుపట్టా. టిష్యూ కోటా శారీ అండి. శారీ అంతా కూడా టిష్యూతో వస్తుంది. దానిపైన క్రీమ్ కలర్తో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ అండి. ఇది మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇక్కడ బోర్డర్ కూడా చక్కగా మీనా వర్క్తో జరీతో కలిపి వీవింగ్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి ఇదేమో పళ్ళు, బ్లౌజ్ ఏమో టిష్యూ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్, హ్యాండ్స్ బోర్డర్ ఉంటుంది. శారీ లోపల వైపు వచ్చేసి ఇదిగోండి హాఫ్ లెంగ్త్ వరకు వర్క్ ఉంటుందండి, ఆ పైన ప్లెయిన్ ఉంటుంది. ఇది కూడా సెమీ సిల్క్ కోటానే టిష్యూ వస్తుందండి. శారీ అంతా కూడా టిష్యూ ఉంటుంది. పార్టీ వేర్గా చాలా చాలా బాగుంటుంది. పళ్ళులో కూడా టిష్యూ పైన ఇట్లా ఎంబ్రాయిడరీ బంచెస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ టాజిల్స్ వస్తాయి. బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ అండి, హ్యాండ్స్ కలా బార్డర్ వస్తుంది. మీకు శారీ అంతా కూడా ఈ విధంగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి. పళ్ళు దగ్గర కనిపించేంత వరకు కూడా ఫ్రంట్ పార్ట్ ఫుల్గా వర్క్ వస్తుందండి. అలాగే శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇదిగోండి హాఫ్ లెంగ్త్ వరకు, మోర్ దాన్ హాఫ్ లెంగ్త్ వరకు ఉంటుంది వర్క్. పైన వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది. ఈ వర్క్తో పాటుగా శారీ అంతా ఈ బోర్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయండి. ఇలా మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ రావడం వల్ల శారీని ఎలివేట్ చేస్తూ చాలా చాలా బాగుంది. ఇది వచ్చి శారీ కలర్ బ్లాక్ అండి.
బ్లాక్ పైన పింక్ కలర్ బాందిని వచ్చింది కాబట్టి ఇది కొంచెం శారీ పింక్ కలర్ బ్లౌజ్ అలాగే బ్లాక్ పైన శారీ అంతా కూడా పింక్ కలర్ బాందిని అండి, బేబీ పింక్ కలరు. బోర్డర్ వచ్చేసి రెడ్ కలరు, బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా అండి, అస్సలు వెయిట్ ఉండదు కదా. ప్యూర్ కాటన్ కోటా చాలా హాయిగా ఉంటుంది. బోర్డర్ సాటిన్ వచ్చింది కాబట్టి బరువు ఉంటుంది అనుకుంటారేమో, అది కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉండటం వల్ల అసలు లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. శారీ ఏమో హ్యాండ్ పెయింట్ అండ్ చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీతో వస్తుంది. ఇది పళ్ళులో ఇట్లా ఈ బోర్డరు ఎంబ్రాయిడరీ బోర్డర్ వచ్చి దానికి పక్కన ఇట్లా హ్యాండ్ పెయింట్. అలాగే పళ్ళు దగ్గర ఇట్లా ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుందండి, చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీ. మళ్ళీ కింద హ్యాండ్ పెయింట్ బోర్డర్ వస్తుంది. పైన కూడా కనిపించేంత వరకు అదే విధంగా ఉంటుందండి. శారీ లోపల వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పెయింట్ ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. బేబీ పింక్ కలర్ అండి. ఇదేమో పళ్ళులో ఇట్లా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ జరీ బుటాలు చాలా దగ్గరగా ఉంటాయి శారీ అంతా కూడాను. బార్డర్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ పైనే గోల్డ్ జరీ టిష్యూ బార్డర్ పైన పైతనీ వీవింగ్ వస్తుంది. బ్లాక్, సీ గ్రీన్, ఆరెంజ్, పింక్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ప్యూర్ సిల్క్ శారీ అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. పైనేమో ఓన్లీ వైట్ ఫ్లవర్స్ ఒక 3 ఇంచెస్ ప్లెయిన్ బ్లాక్ బార్డర్ వస్తుందండి. కింది వైపు ఏమో వైట్ ఫ్లవర్స్తో బ్లాక్ మీద రెడ్ మీద కూడా బార్డర్స్ ఇచ్చారు. ఎడ్జ్లోనేమో ఒక 3 ఇంచెస్ బ్లాక్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు, ఇదిగోండి బ్లౌజు. రెడ్ బ్లౌజ్కి బ్లాక్ బార్డర్ వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. మన దగ్గర ప్లెయిన్ బ్లాక్ బ్లౌజు లేకపోతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. డార్క్ బ్రౌన్ కలరు సెమీ సిల్క్ కోటా అండి. ఫ్యాబ్రిక్ అయితే పేరుకి సెమీ అనే కానీ మీరు అసలు పట్టుకుని చూస్తే కూడా కాటన్ కోటా లాగా ఉంటుందండి. అంటే సెమీలో కూడా హై క్వాలిటీ అన్నమాట. మీరు చూస్తున్న డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ అండి, మొత్తం అంతా మెషిన్ ఎంబ్రాయిడరీనే. అలాగే శారీకి ఎడ్జ్లో ఇలా లేస్ అటాచ్ చేసి ఉంటుంది. కలర్ వచ్చేసి డార్క్ అంటే డార్క్ బ్రౌన్ కలర్ అండి, ఇంచుమించుగా బ్లాక్ లాగా ఉంటుందన్నమాట. నిండు నేరేడు పండు కలర్ లాగా అలా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కుచ్చెళ్ళలోనేమో ఇలా ఈ లెంగ్త్ వరకు వర్క్ ఉంటుందండి. పళ్ళులోను ఫ్రంట్ పార్ట్లోనేమో ఫుల్ లెంగ్త్లో వర్క్ వస్తుంది. ఇదిగోండి. ఇది పీచ్ అండ్ లైట్ పింక్ అలా కలనేత లాగా అనిపిస్తుందండి. కలర్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఈ 2 రంగులు కలవడం వల్ల ఎలా ఉందంటే సపోటాలో కొంచెం పీచ్ షేడ్ అట్లా మిక్స్ అయినట్టుగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ బుటీస్ అండి. పళ్ళులో అనిపించేంత వరకు కూడా చక్కగా చాలా దగ్గరగా ఫుల్ లెంగ్త్లో ఇచ్చారు. కింద అయితే ఇలా ఎంబ్రాయిడరీ బోర్డర్ వస్తుందండి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇదిగోండి ప్రింటెడ్ పైపింగ్ శారీ అంతా కూడా, అంటే కింది వైపు ఫుల్గా పైన వైపు కనిపించేంత మేర. అయితే అదే బ్లౌజ్ వస్తుందండి. ఎంత బాగుందో కదా, చందేరి బ్లౌజు. ఈ బ్లౌజును మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రకాలుగాను మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక శారీ లోపల విషయానికి వస్తే ఇలా ఉన్నాయండి బుటీలు. ఫుల్ లెంగ్త్లో వస్తాయా లేకపోతే ఎంతవరకు వస్తాయో చూద్దాం. పళ్ళు దగ్గరేమో కనిపించేంత మేర ఫుల్ లెంగ్త్లో ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి లోపల కుచ్చెళ్ళ దగ్గర హాఫ్ లెంగ్త్ వరకు వచ్చాయండి. ఈ శారీ అంతా ఇప్పుడు మీరు చూసారు కదండి ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది. ఇదే ప్యాటర్న్లో సీ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉందండి. మోడల్ అంతా ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, కానీ శారీ కలర్ మాత్రమే మారుతుంది.
మీకు ఆఖరికి ఎంబ్రాయిడరీలో వచ్చిన కలర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అవే కలర్స్ వచ్చాయి. మ్యాక్సిమం కాదు, 100% అవే కలర్స్. శారీ కలర్ మాత్రం చేంజ్ అయింది. లైట్ పిస్తా గ్రీను సూపర్ నెట్ కోటా అండి. శారీ అంతానేమో లైట్ పింక్ కలర్తో బటన్ హోల్ స్టిచ్ లాగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయండి. అలాగే ఇది పళ్ళు బోర్డర్లో, అంటే శారీ అంతా కూడా ఇట్లా పైన కనిపించేంత మేర ఇక్కడ పళ్ళులోను శారీ లోపల కూడా కిందంతా ఇట్లా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి. ఎడ్జ్లో వచ్చేసి లేస్ కూడా ఉంటుంది. చాలా బాగుంది చీర కూడా. కలర్తోనే చాలా అందంగా ఉంది. ఇది బ్లౌజ్ అండి. కట్టు చెంగులోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఆ బ్లౌజ్కి హ్యాండ్స్కి లేస్ ఇచ్చారు. అసలు చక్కగా ఈ ఫ్లవర్ కలర్ ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ లాంటిది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి పళ్ళు దగ్గరలో అంతా ఫుల్ లెంగ్త్లో ఇలా బుటీలు వస్తాయి. కుచ్చిళ్ళ దగ్గరేమో శారీకి ఇంచుమించుగా హాఫ్ లెంగ్త్ వరకు ఈ బుటీలు ఉంటాయి. లైట్ లావెండర్ అండి. ఎంత బాగుందో కదా చీర. లావెండర్ పైన పింక్ అండ్ పీచ్ కలర్తో ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్, గ్రీన్స్ కూడా 2-3 షేడ్లు ఉన్నాయండి. చాలా బాగుంది ఈ చీర కూడా. ఇది ఎలా ఉందంటే కల్నేతలాగా అనిపిస్తుందండి. లావెండర్ కూడా లైలాకు లావెండర్ కల్నేతలాగా ఉంది చీర. ఇది పళ్ళు అండి. అలాగే బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్, సెమీ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. శారీ కుచ్చిళ్ళ లోపల ఈ లెంగ్త్ వరకు, నీ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుందండి. పళ్ళు దగ్గరేమో ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇందులో మనకి లావెండర్తో పాటుగా ఇలా గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి. గ్రేష్ గ్రీన్, ఒకలాంటి గచ్చకాయ రంగు అట్లాంటి గ్రే. ఈ శారీ అయితే ఎంత అందంగా ఉందోనండి. ఇది సూపర్ నెట్ కోట. ఇది కూడా సిల్క్ మిక్సే ఉంటుందండి, కంప్లీట్ కాటన్ అయితే కాదు. మీరు చూస్తున్నది అంతా ఎంబ్రాయిడరీ అండి పళ్ళులో. అలాగే బోర్డర్ వచ్చేసి ఇట్లా మెషిన్ ఎంబ్రాయిడరీ బోర్డర్ కూడా ఒక 4 ఇంచెస్ పైన ఉంటుందండి. దానికి ఎడ్జ్లో ఇట్లా హ్యాండ్ మేడ్ లేస్, క్రోషియా లేస్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా శారీలో వచ్చిన మెటీరియలే రన్నింగ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి లేస్ వస్తుంది. అంటే శారీ అంతా వర్క్ ఉంది కాబట్టి మనకు ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా బాగుంటుందండి. ఇక్కడ శారీ లోపల కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ వరకు కూడా ఈ ఎంబ్రాయిడరీ బోర్డర్ అండ్ ఈ క్రీపర్ స్టైల్ ఎంబ్రాయిడరీ 2 ఉంటాయి. చాలా ప్లెజెంట్గా లైట్ పింక్ కలరు, చాలా లైట్ పింక్ కలరు. అసలు ఎక్సలెంట్గా ఉందండి చీర. సూపర్ నెట్ కూడా అండి, సాఫ్ట్గా ఉంది. ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్. గంజి కూడా అవసరం లేదండి. ఇవి ప్యూర్ కాటన్ కాదు కాబట్టి గంజి పెట్టుకోకుండా కూడా కట్టుకోవచ్చు. ఈ శారీ ఏమో లైట్ మావు కలరు, అట్లాగే ఒక ఇంగ్లీష్ గ్రీను, ఇలా కొంచెం షేడెడ్ లాగా వస్తుందండి శారీ. శారీ అంతా కూడా మల్టీ కలర్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. అలాగే సెల్ఫ్ ప్రింట్ కూడా. దానిపైన ఇదంతా కూడా ఇట్లా మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇదేమో పళ్ళు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. చందేరి బ్లౌజ్ వస్తుందండి చక్కగా సెల్ఫ్ ప్రింట్తో. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుందండి. ఆ పేపర్ తీసేనా, ఇదిగోండి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అంతా. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. ఇంత అందమైన చీరలు చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి ఖచ్చితంగా కట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది స్కిన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో సేమ్ ప్యాటర్న్ వస్తుందండి. ఇది కూడా సెల్ఫ్ ప్రింట్, డిజిటల్ ప్రింట్, ఆ పైన ఎంబ్రాయిడరీ. ఈ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సేమ్ ప్యాటర్న్లో అండి. ఇది రెడ్ పైన బ్లాక్ కదా, సేమ్ అదే ప్యాటర్న్తో బ్లాక్ పైన రెడ్ అండి. ఎందుకంటే ఇది కూడా ఓపెన్ చేసి చూపించి మళ్ళీ వీడియో లెంగ్తీ చేసే బదులు ఇలా ఉన్నప్పుడు మనకి ఇట్లా చూపించేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇదిగోండి సేమ్ ప్యాటర్న్లో రెడ్ పైన బ్లాక్, బ్లాక్ పైన రెడ్, మీకు ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. సూపర్ నెట్లో ఈ కలర్ కాంబినేషన్కి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో రెడ్ శారీ పైన బ్లాక్, ఇవన్నీ కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ బుటీస్ అండి. ఇది పళ్ళు, సెపరేట్ పళ్ళు ఏముండదు. శారీ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ పళ్ళులో వచ్చేసి ఎడ్జ్లో టాజిల్స్ ఉన్నాయండి. మీకు చీరకి పైన కనిపించేంత మేర, అలాగే కింది వైపు పళ్ళులోనూ కూడా ఇలా బ్లాక్ పైపింగ్ వస్తుందండి. కిందేమో ఇలా ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది. మీకు బ్లౌజ్ వచ్చేసి
బ్లాక్ కలరు సెమీ రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి. మీ దగ్గర ఏదైనా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కానీ లేదంటే ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ కానీ ఉన్నా వేసుకోవచ్చండి. ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది. పైన వైపు పైపింగ్, శారీ అంతానేమో ఈ బుటాలు, కింది వైపు బోర్డర్ దాదాపుగా 5 to 6 ఇంచెస్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉంటుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత నీ లెంగ్త్ వరకు ఇలా బుటాలు ఉంటాయండి. పైన వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. లైట్ మావ్ కలర్ అండి. కలర్స్ అన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. నిజంగా ఇంగ్లీష్ కలర్స్ కదా, చాలా క్లాసీ లుక్ ఉంది. ఈ శారీ కూడా ఇట్లా ఫాయిల్ మిర్రర్స్ పళ్ళులోను ఫ్రంట్ పార్ట్ కనిపించేంత వరకు చాలా దగ్గరగా ఉంటాయండి. అలాగే ఇక్కడ పళ్ళు బోర్డర్ అయితే శారీ అంతా ఈ విధంగా వస్తుంది. పైన కూడా కనిపించేంత మేర వస్తుందండి. ఇదిగోండి బ్లౌజు. శారీ స్టార్టింగ్లో ఇంచుమించుగా ఒక 1/2 మీటర్ ప్లెయిన్ ఉంటుంది, కానీ ఈ లేస్ ఉంటుంది. ఈ బోర్డర్ ఏమో అక్కడ నుండి కంటిన్యూ అయ్యి ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా దూరంగా మిర్రర్స్ నీ లెంగ్త్ వరకు వస్తాయండి. చాలా చాలా బాగున్నాయి చీరలు అయితే. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యాబ్రిక్ హాఫ్ టస్సర్ అనే కానీ షైనింగ్ వైజ్ కానీ ఫినిషింగ్ వైజ్ కానీ చాలా బాగుంటుంది. మనం కట్టుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది గ్రేయిష్ గ్రీన్ కలర్ అండి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ చూసారా? క్రీమ్ కలర్ థ్రెడ్, గోల్డ్ కలర్ జరీ ఇట్లా వచ్చింది. ప్యాటర్న్ అయితే ముందు సారీ క్లియర్గా చూపించాను కదా, అంతా అలాగే ఉంటుందండి. కలర్స్ అన్నీ కూడా ఇలా ఇంగ్లీష్ కలర్సే వచ్చాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇది కొంచెం గ్రేయిష్ గ్రీన్, గచ్చకాయ రంగులో డార్క్ అట్లా ఉంటుంది. సూపర్గా ఉంది అసలు. లైట్ గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన సీ గ్రీన్, వైట్, బ్లాక్ కాంబినేషన్లో ఇలా బుటాలు వచ్చాయండి. పళ్ళులో కూడా ఒక చెట్టు పైన బర్డ్స్, 2 బర్డ్స్ అట్లా 3 ఇచ్చారు. తర్వాత అండి ఇక్కడ ఎడ్జ్లో సీ గ్రీన్ కలర్ లైన్స్, ఆ తర్వాత బ్యూటిఫుల్ టాజిల్స్. లైట్ బ్రౌన్ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ బోత్ సైడ్స్ వస్తుందండి. ఇదేమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ లోపలేమో బుటాలు ఇవ్వండి ఈ విధంగా వస్తాయి. లైట్ బ్రౌన్ అండి. రెడ్ అండ్ బ్లాక్ పోల్కా డాట్స్ వచ్చాయి. పోల్కా డాట్స్ కూడా కొంచెం ఇట్లా స్క్వేర్ షేప్ లాగా అండి, రౌండ్ కాదు. పళ్ళులో కూడా రెడ్ అండ్ బ్లాక్తో ఇలా చెట్లులాగా ఇచ్చారండి. ఇదంతా కూడా జామ్దాని వీవింగే. ఇక్కడ ఎడ్జ్లో లైన్స్, ఆ తర్వాత 3 కలర్స్లోనూ బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయండి. ఇది బ్లౌజు. ఒక 1 ఇంచ్ ఒకలాంటి బ్రౌన్ షేడ్ బార్డర్ వచ్చిందండి. శారీ లోపల వైపు ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్కి ఒక 1 ఇంచ్ రెడ్ కల్నేత బార్డర్ వస్తుంది. శారీ అంతానేమో ఎల్లో, రెడ్, గ్రీన్ ఈ కాంబినేషన్లో ఇలా బుటాలు వస్తాయండి. శారీ లోపల వైపు కూడా ఇలా ఉంటాయి. పళ్ళు వచ్చేసి ఇట్లా కొమ్మల మీద ప్యారెట్స్ కూర్చున్నట్టుగా ఎల్లో, గ్రీన్, రెడ్ కాంబినేషన్లో ఇలా వచ్చాయండి. ఎడ్జ్లో రెడ్ కలర్ లైన్స్, రెడ్ అండ్ బ్లాక్ బ్యూటిఫుల్ టాజిల్స్, అలాగే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీలో. ఈ బ్లౌజ్కి ఎలాగంటే రన్నింగ్ అంటే ఎగ్జాక్ట్గా రన్నింగ్ బుటాలు కూడా వచ్చేసాయి అన్నమాట. ఇదిగోండి చాలా బాగుంది. అసలే నాకు బ్లాక్ అంటే ఇష్టం కదా. ఇది కూడా లైట్ గ్రే కలర్ అండి. కలర్ ఇది కూడా చాలా బాగుంది. ఇట్లా ఒక కొమ్మల మీద బర్డ్స్ ఉన్నట్టుగా పళ్ళు వచ్చిందండి. బ్లాక్, పింక్, గ్రీన్ ఈ 3 కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఎడ్జ్లో లైన్స్, అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్, బ్రౌన్ కలర్ 1 ఇంచ్ బార్డర్ బోత్ సైడ్స్ వస్తుందండి. శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఇలా ఇచ్చారు. శారీ మధ్యలో కూడా ఇలా డబుల్ బుట్టి అండి, స్క్వేర్తో ఇట్లా 2 బుట్టీలు కలిసినట్టుగా ఇచ్చారు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా లైట్ గ్రేకి క్రీమ్ కలర్ కలనేత వచ్చింది. దానివల్ల షేడ్ చాలా బాగుంది. ఖాకీ బ్రౌన్ అండి. ప్యారెట్స్ వచ్చాయి. 4 ప్యారెట్స్ అలా కొమ్మల మీద కూర్చున్నట్టుగా చాలా బాగున్నాయండి. బ్లాక్, బ్రిక్ రెడ్, అలాగే క్రీమ్ కలర్ ఈ కలనేత లాగా ఉందండి. ఎప్పటిలాగానే బ్యూటిఫుల్ టాజిల్స్ అండి. అలాగే రన్నింగ్ బ్లౌజ్కి శారీ అంతా కూడా వచ్చినట్టుగానే బుటాలు బ్లౌజ్కి కూడా వచ్చేసాయి. క్రీమ్ బుటాలు శారీ అంతా ఈ విధంగా ఉంటాయండి. అటు సైడ్ కూడా తిప్పి చూపిస్తాను. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా. బోర్డర్ కూడా చీరలో కలిసిపోయినట్టే ఉందండి.
ఒక 1 ఇంచ్ బోర్డర్ అనమాట. కొంచెం కాకి బ్రౌన్కి దగ్గర షేడు. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇదేమో ఒకలాంటి మస్టర్డ్ షేడ్కి క్రీమ్ కలర్ కల్నేత అండి. శారీ వచ్చేసి ఇదిగోండి కల్నేత ఇక్కడ తెలుస్తుంది మీకు. తర్వాత చెట్టు పైన బర్డ్స్ ఉన్నట్టుగా పళ్ళు వస్తుందండి. బాక్స్ టైప్ లాగా 4 సైడ్స్ కూడా ఇలా మల్టీ కలర్ లైన్స్ ఇచ్చారు. ఎడ్జ్లోనేమో బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయండి. బ్రౌన్ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ బోర్డర్ బోత్ సైడ్స్ వస్తుంది. బ్లౌజ్ చూపించానమ్మా. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇలా హ్యాండ్స్కి బుటీలు వచ్చాయండి. ఇదిగోండి శారీ లోపల వైపు బుటాలు ఇంత డిస్టెన్స్లో వస్తాయి. ఈ కలరు ఏమని చెప్పాలో, క్రీమ్ కలర్ కూడా కాదండి, స్కిన్ కలర్ అండ్ వైట్ కల్నేతలాగా ఉంది కలర్ అయితే. దానికి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషను. ఇట్లా ఒక ఫ్లవర్ పాట్ అనమాట. అసలు జామ్దాని జామ్దాని అంటే మీనింగే ఫ్లవర్ పాట్. చూడండి ఇదంతా కూడా మొత్తం వీవింగ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి లైన్స్, ఎడ్జ్లో బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. ఈ శారీకి బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. అలాగే హ్యాండ్స్కి ఏమో బుటాలు. అవి ఎక్కడో తీసుకెళ్ళి లోపల ఇస్తున్నారండి. అసలు ఇది చాలా పెద్ద పన్న. శారీ కూడా బాగా హైట్ వస్తుంది. ఒక మాదిరి పర్సనాలిటీస్ అయితే అసలు 60-70కే బ్లౌజ్ అయిపోతుంది. కానీ ఆ బుటాలు హ్యాండ్స్కి ఇవ్వడం ఎక్కడో లోపల ఇస్తున్నారు. ఈ లైన్ అంతా ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ కానీ క్రీమ్ కలర్ బ్లౌజ్ కానీ రెండు వేసుకోవచ్చండి. శారీ చాలా పేస్టల్ కలర్ కాబట్టి బ్లూ అయితే అందంగా ఉంటుంది అనుకుంటున్నాను. బ్లాక్ క్రీమ్ కాంబినేషన్లో వేవీ డిజైన్ అండి. చూడండి భలే ఉంది కదా అసలు. ఇది కూడా ఈ కలరేనండి. అడుగును మీకు బ్లౌజ్ ఓవర్లాప్ అయ్యి అట్లా కనిపిస్తుంది. క్రీమ్ కలర్, బ్లాక్ అండ్ క్రీమ్. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. శారీ మొత్తం ఇదే స్టైల్ అండి. ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. ఇది కూడా స్ప్రే పెయింట్ లాగా ఉందన్నమాట. బోర్డర్ ఏమీ లేదండి ఈ శారీకి. ఇదిగోండి లోపలికి వెళ్ళిన కొద్దీ అంటే ఫ్రిల్స్ వైపు వెళ్ళిన కొద్దీ ఇలా ఉంది. ఇదిగోండి నాకు తెలిసి ఇక్కడి నుంచి ప్లెయిన్ లాగా వస్తుందేమో. ఇదిగోండి ఫ్రిల్స్ దగ్గర నుంచి కట్టు చెంగు వరకు అంతా ఇలా ప్లెయిన్ బ్లాక్ వచ్చింది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్. సెల్ఫ్ డిజైన్ ఉంది, అది కనిపిస్తుందా? హ్యాండ్స్కి ఏమో ఇలా బోర్డర్ వచ్చిందండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో జామెట్రికల్ డిజైన్ అండి. పళ్ళు అంతా ఇలా ఉంటుంది. పింక్ కలర్, పీచ్ షేడ్ మిక్స్ అయిన పింక్ కలరు, ఒక 1 ఇంచ్ బోర్డరు. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ ఈ విధంగా ఉంటుందండి. ప్లెయిన్కి బోర్డర్స్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇంకా కుచ్చిళ్ళ నుంచి కట్టు చెంగు వరకు మొత్తం అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అండి. ఈ డిజైన్ ఓవర్లాప్ అవుతుంది అడుగుది. బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా ప్లెయిన్ బ్లాక్. బ్లాక్, రెడ్, బ్లూ ఈ షేడ్స్లో పళ్ళు అండి. పళ్ళు జామెట్రికల్ అండ్ కొంచెం ఫ్లోరల్ కూడా వచ్చింది. జామెట్రికల్ కాదు, యాబ్స్ట్రాక్ట్. ఇదిగోండి లోపలైతే భలే ఉంది. డిఫరెంట్ స్టైల్ డిజైన్ అండి. బోర్డర్లో వచ్చేసి ఫ్లేమ్ లాగా డిజైన్ వచ్చింది. ఇదిగోండి కుచ్చిళ్ళ వైపు వెళ్ళే కొద్దీ ఎక్కువ బ్లూ కలర్ ఉంది. ఆ తర్వాత బ్లాక్ వచ్చిన దగ్గరల్లా ఫ్లేమ్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే బ్లౌజ్, సెల్ఫ్ ప్రింట్ లాగా. బ్లాక్ కలర్ శారీకి మల్టీ కలర్ పళ్ళు అండి, డిజిటల్ ప్రింట్ పళ్ళు. శారీ అంతానేమో ఇట్లా కొంచెం టై అండ్ డై స్టైల్లో బ్లాక్ ఇంకా లైట్ గ్రేస్ అట్లా మిక్స్డ్ షేడ్స్తో ఉంది.
ఒక 1 ఇంచ్ బ్లాక్ బార్డర్, ప్లెయిన్ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉందండి. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే ఇదిగోండి, శారీ స్టార్టింగ్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ప్లెయిన్ అన్నట్టుగా ఉంది. బ్లౌజ్ ఏమో సూపర్ బ్లౌజ్, సెల్ఫ్ ప్రింటెడ్ బ్లాక్లో చాలా బాగుంది. బ్లూ కలర్ అండి, ఓషన్ బ్లూ. శారీ అంతా కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ లాగానే చక్కగా కనిపించే ప్రింట్ వచ్చింది. డిఫరెంట్ స్టైల్ ప్రింటింగ్ ఇచ్చారు, ఫ్లవర్స్ అట్లా కొమ్మలు అలా రకరకాలుగా ఉంది. ఇదిగోండి, సేమ్ షేడ్లోనే డార్క్ కలర్లో ఒక 1 ఇంచ్ బోర్డర్ వచ్చిందండి. కాంట్రాస్ట్ లాగా అట్లా లేకుండా శారీ కలరే వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సెల్ఫ్ ప్రింట్, బోర్డర్ వచ్చింది కదా శారీ కన్నా డార్క్ షేడ్లో, అదే కలర్ సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్. బ్లాక్, లైట్ స్కై బ్లూ అండ్ లైట్ పీచ్, చాలా లైట్ పీచ్ కలర్తో ఇట్లా ఇది ఎలా ఉందంటే గజిబిజి డిజైన్ లాగా కొంచెం అబ్స్ట్రాక్ట్ డిజైన్ స్టైల్లో ఉందండి ఇదంతా కూడాను. పళ్ళు, ఈ శారీకి అసలు బోర్డర్ లేదండి, షోల్డర్ పళ్ళు వరకు ఇలా వచ్చింది. ఇంకా శారీ కుచ్చెళ్ళలోకి వెళ్ళే కొద్దీ ఇదిగోండి ప్రింట్ ఇలా ఉందన్నమాట. బ్లాక్ కలరు మెయిన్ కలరు. బ్లౌజ్ కూడా బ్లాక్ ప్లెయిన్ బ్లౌజు, సెల్ఫ్ డిజైన్ వచ్చింది కానీ ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగా ఉంది. బ్లాక్ అండ్ వైట్ లెహరియా స్టైల్ క్రాస్ లైన్స్ వచ్చాయండి. పళ్ళులో వచ్చేసి నిండు చంద్రుడిలాగా ఒక పెద్ద రెడ్ కలర్ సర్కిల్ వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి మొత్తం కుచ్చెళ్ళలో కానీ శారీ అంతా ఇదే విధంగా ఉండి బ్లాక్ కలర్ బ్లౌజు సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న బోర్డర్. బాలీవుడ్ క్రేప్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు, ఇవంతా కూడా కొంచెం రెయిన్బో స్టైల్లో మల్టీ కలర్స్ వచ్చాయి, అన్ని రంగులు మిక్స్ అయ్యి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. బోర్డర్ వచ్చేసి ఇంక్ బ్లూ కలర్, ఒక 1 ఇంచ్, ఇంక్ బ్లూ కూడా కాదు రాయల్ బ్లూ. ఇదిగోండి బోర్డర్ ఇలా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఇక్కడ వరకు షోల్డర్ పళ్ళు వరకు ఇలా ప్లెయిన్ లైన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇలా సెల్ఫ్ ప్రింట్ స్టార్ట్ అయింది చూడండి. కుచ్చెళ్ళ వైపు వెళ్ళే కొద్దీ ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలరు లెహరియా స్టైల్ క్రాస్ లైన్స్ సెల్ఫ్ ప్రింట్ ఉండి లేనట్టుగా ఉంది చూడండి. బ్లౌజ్కి ఏమో రెడ్ బోర్డర్. ఇది పళ్ళు అండి, టొమాటో రెడ్ షేడ్స్లో ఉంది, అలాగే ఎల్లో ఆరెంజ్ కూడా మిక్స్ అయ్యి పైన వైపు ఏమో గ్రీన్స్, సీ గ్రీను, సీ బ్లూ, అలా మెరూన్ రెడ్ కలర్, ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ అండి. ఇక శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు ఉండదండి. ఇదిగోండి ఇక్కడ బ్లాక్, అడుగునేమో వైట్ టేబుల్ కదా, ఏమీ కనిపించట్లేదు మీకు, అక్కడే అర్థమైపోతుంది. శారీ స్టార్టింగ్కి వచ్చేటప్పటికి బ్లాక్ ఉంది, అలాగే బ్లౌజ్ కూడా బ్లాక్ పైన సెల్ఫ్ డిజైన్ ఉన్న బ్లౌజ్ అండి. బ్లూ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ వస్తుంది. బ్లాక్ కలర్ కాటన్ కోట అండి. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది. కొంచెం సీ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో షేడ్స్తో ఇట్లా బంచెస్ లాగా వస్తుందండి. పళ్ళు కూడా అంతే, కాకపోతే మీకు అడుగున బ్లౌజ్ ఓవర్లాప్ అవటం వల్ల ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే ప్రింట్. ఎడ్జ్లో ఇట్లా మెజంతా పింక్ ఉంటుంది, అదే కలరు బ్లౌజ్ వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజు. అలాగే శారీకి ఏమో ఇట్లా పింక్ అండ్ సిల్వర్ జరీ టిష్యూ బోర్డర్ వస్తుంది. శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది.
ఈ శారీ ఒకలాంటి బ్లూ షేడ్ అండి, కొంచెం గ్రేయిష్ బ్లూ లాగా అలా ఉంటుంది. ప్యాటర్న్ అయితే సేమ్ ఇట్లా మెషిన్ ఎంబ్రాయిడరీ బోర్డరు కింది వైపు కంప్లీట్గా పళ్ళులోను, అలాగే పైన వైపు ఏమో కనిపించేంత మేర ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మధ్యలో బుటాలో ఒక చిన్న మొగ్గకి 2 ఆకుల్లాగా అలా ఇచ్చారు. బ్లౌజ్ ఏమో రన్నింగ్ మెటీరియల్తోనే వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ అటాచ్ చేశారు చూసారా, ఇది అసలు వైపు. మీరు వేసుకున్నప్పుడు ఇట్లా చిన్న పైపింగ్ కనిపిస్తూ ఉంటుంది. శారీకి వచ్చింది కదా అదే పైపింగ్ వస్తుందండి. బుటాలు పళ్ళు దగ్గర ఇట్లా ఒత్తుగా ఫుల్ లెంగ్త్లో ఉన్నాయి. లోపల వైపు కూడా ఒత్తుగానే ఉన్నాయండి, కాకపోతే కుచ్చిళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి మోకాళ్ళ వరకు వస్తాయి.